సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల్లో ఆన్ స్క్రీన్ మార్కింగ్ విధానం వల్ల విద్యార్థుల మార్కులు తగ్గాయనే ఆందోళనలను కేంద్ర విద్యాశాఖ తోసిపుచ్చింది. ఓఎస్ఎం విధానం అత్యంత సురక్షితమని, పారదర్శకత మూల్యాంకనం కోసం అంతర్జాతీయంగా అనుసరించే ప్రామాణిక పద్ధతి అని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ చెప్పారు. సిబిఎస్ఈ 12వ తరగతికి సంబంధించి 98 లక్షల జవాబు పత్రాలను స్కాన్ చేశామన్న ఆయన ఇందులో మూడంచెల భద్రతను పాటించామని తెలిపారు. పదే స్కాన్ చేసినప్పటికీ కొన్ని జవాబు పత్రాల్లో ఉపయోగించిన సిరా తేలికపాటి రంగులో ఉండడం వల్ల అక్షరాలు స్పష్టంగా కనిపించలేదని చెప్పారు. వాటిని మాన్యువల్గా మూల్యాంకనం చేసి మార్కులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ఇలా 13,000 కంటే ఎక్కువ జవాబు పత్రాలను మాన్యువల్గా మూల్యాంకనం చేసి వచ్చిన మార్కులను సిస్టంలో నమోదు చేసినట్లు వెల్లడించారు. సిబిఎస్ఈ బోర్డు పరీక్షల కోసం తొలిసారి ప్రవేశపెట్టిన ఓఎస్ఎం విధానం వల్లే 12వ తరగతి ఉత్తీర్ణత శాతం మార్కులు తగ్గాయని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ సంజయ్ కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ఆందోళనలను తగ్గించేందుకు రీవాల్యుయేషన్, వెరిఫికేషన్ ఛార్జీలను సిబిఎస్ఈ భారీగా తగ్గించింది. జవాబు పత్రాల పరిశీలనకు గతంలో ఉన్న ₹700 ఫీజును ₹100కు తగ్గించారు. జవాబు పత్రాల వెరిఫికేషన్ కోసం గతంలో ₹500 ఉండగా ₹100కు తగ్గించారు. రీవాల్యుయేషన్లో మార్కులు పెరిగితే విద్యార్థులు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు సంజయ్ చెప్పారు.